శ్రీమాత్రే నమః. విజయదశమి రోజు చాలామంది విజయదశమి అంటే చాలా గొప్ప పర్వదినము. విజయ ఆరంభంలోనే విజయం ఉన్నది. అంటే జీవుడు అన్ని విధాలుగా విజయం పొందుటకు అది ఒక సాక్షిభూతమైనటువంటి పర్వదినం. ఆ రోజు గృహప్రవేశం చేసినా, శంకుస్థాపన చేసినా, ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా, ఏమి చేపట్టినా ఆ రోజు విజయప్రదంగా ఉంటుందని అనాదిగా నమ్ముతున్నారు. అందుకే దశమి రోజే, విజయదశమి రోజే రావణ సంహారం జరిగింది. విజయదశమి రోజే అమ్మవారు మహిషాసురుని చంపింది. అంటే ఆ రోజు ఏం చేసినా ఆధిపత్యం ఎక్కువగా ఉంటది. సంకల్పించిన వాడు విజయాన్ని పొందుతారన్న దానికి ప్రతీక. ఇంతటి శుభదినమున, అంతటి పర్వదినాన తెలిసి తెలియక చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారని మా దృష్టికొచ్చింది. ఏమిటి? ఈ పితృపక్షం గదా! ఈ పితృపక్షంలో పెద్దలకు వాళ్ళకిష్టమైనటువంటి విందును, వాళ్ళకిష్టమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని పెట్టాలనే కోణంలో పెట్టకూడని చెత్తంతా పెద్దలకు పెడుతున్నారు. నీ పక్కన ఉండి, నీ ఇంట్లో ఉండి, నీ పరిసర ప్రాంతాల్లో జీవించినంత వరకు వాళ్ళు, నీ పెద్దలు, నీ రక్త సంబంధికులు, నీ ప్రాణాధికులు. ఓకే. నిన్ను వీడి నీ ఇంటిని, నీ గడపని, నీ ఇల్లుని, నీ పొలిమేరను దాటి భగవంతుని పొలిమేరలో పడ్డ తర్వాత వాళ్ళు పితృదేవతలు. నీది వాళ్ళు దేవతలు. వాళ్ళు దేవత విభాగంలో ఉన్నవాళ్లే. దేవత కేటగిరీలోకి వచ్చిన వాళ్ళే. అప్పుడు నువ్వు పెడుతున్నది ఎవరికి? నా అన్న మాయలో పడి నువ్వు పెడుతున్నది దేవతలకే. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి దసరా పండుగ రోజు కానీ, పితృపక్షంలో కానీ సాధ్యమైనంత వరకు పితృదేవతల ఆరాధన చేయాలనుకుంటే సాత్విక పరంగానే చేయండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు కూర తినే సచ్చిలేరు కదా. మధ్యలో పాలకూర తినింటారు, దొండకాయ, బెండకాయ తింటారు, వంకాయ తినింటారు, భక్షాలు తినింటారు, పూర్ణాలు తినింటారు, పాయసం తినింటారు, లడ్లు తినింటారు, అన్నీ తినింటారు, హల్వా తినింటారు, మంచిగా గులాబ్ జామున్ తినింటారు. వాళ్ళకిష్టమైన పదార్థాలలో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి వీటిని పెట్టి పూజ చేయండి. అవి ఎందుకు పెడతారు? పెడితే ఏమైంది స్వామి, పెడితే మంచిదే కదా, నాన్ వెజ్ పెడితే కూడా వాళ్ళకి ఇష్టమే కదా, తిన్నారు కదా. మా నాన్నగారు ఒక 90 తాగేవాడు, ఒక కేజీ చికెన్ తినేవాడు అంటే తినొచ్చు, ఉన్నంత వరకు తినడు. అది భూత వేషాఢ్య ధారణం అంటారు దాన్ని. అంటే పంచభూతాలతో శరీరం ఉన్నంత వరకు తిన్నాడు. ఆ జీవాగ్నికి ఇచ్చాడు, సరిపోయింది. అందుమూలంగా ఆయన కర్మ వచ్చింది. బ్రతికున్నంగానే కర్మ తీసుకున్నాడు. సచ్చిన తర్వాత కూడా ఆయన ఆత్మకు నువ్వు కర్మనిస్తే అది న్యాయమా? కాదు. కాబట్టి సాత్వికమైన ఆహారములను పెట్టి పితృదేవతలను సంతృప్తిపరచండి. వాస్తవంగా పితృపక్షంలో మీరు పితృదేవతలను సంతృప్తిపరచాలనుకుంటే ఒకే ఒక్క మార్గం ప్రథమంగా ఉన్నది, దానం. వాళ్ళ పేరిట ఏదైనా దానం ఇస్తే వాళ్ళు తొందరగా శీఘ్రమే శాంతిస్తారని మేము నేర్చుకున్నటువంటి ధర్మం. కానీ మేకకూర, కోడికూర, గుడ్లు, చేపలు, పందికూర, గొడ్డు కూర పెడితే శాంతిస్తారని మేము చదవలేదు. అది శాస్త్ర విరుద్ధం. ముఖ్యంగా దసరా పండుగ రోజు మాత్రం ఎవరు కూడా నాన్ వెజ్ ఇంట్లోకి అలౌడ్ చేయవద్దు. తస్మాత్ జాగ్రత్త. తద్వారా ఎన్నో అనర్థాలు వస్తాయి. ఎవరికి? పోయినోళ్ళకు రావు, ఉన్నోళ్ళకు వస్తాయి. అంటే మీకు, మీ కడుపులో పుట్టిన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వానికి ఎన్ని విధాలుగా అనర్థం రావాలో అన్ని విధాలుగా అనర్థం వస్తుంది. కాబట్టి దయచేసి ఆ తప్పుని ఎవరు చేయకండి. అది శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం. అది పద్ధతి కాదు. పరాశ్రీ స్వామి చెప్పినటువంటి వాక్కు దైవవాక్కుగా మీరు గమనించినట్లయితే మారండి. లేకపోతే సర్వం శివార్పణమస్తు. శుభం.